హాయ్ అండి. నమస్తే. ప్రత్యూష 12వ భాగం. కుముదని డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉంది. ఆమె చూపులు పరధ్యాసగా శూన్యంలో చిక్కడినట్టున్నాయి. అత్తయ్య, హర్ష పిలిచాడు. ప్రీతి, ఉలిక్కిపడింది కుముదిని. ఎదురుగా ఉన్న హర్షాన్ని చూసి తన పరధ్యానానికి తానే సిగ్గుపడింది. నువ్వా? రా హర్ష, అన్నం పెట్టనా? ఆప్యాయంగా అడిగింది. హర్ష ఆమె కళ్ళలో నిలిచిన నీటిని చూస్తూ విచలితుడయ్యాడు. ఎందుకత్తయ్య కన్నీరు? ఆర్ద్రంగా అడిగాడు. ప్రీతి గుర్తొచ్చింది బాబు. దాన్ని మర్చిపోతే కదా గుర్తు చేసుకోవడానికి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. అందుకేనేమో ఎంతగా మనసు మరల్చుకోవాలన్నా మర్చిపోలేకపోతున్నాను. కుముదిని చెంపలపైకి జాలువారిన కన్నీటిని తుడుచుకుంటూ అంది. అయ్యో, అన్నం పెడుతున్నా వ్యధంతా వెళ్ళగక్కుతున్నానేమిటి? ఏమీ అనుకోకు హర్ష. నా మనసు నా వశంలో లేకుండా పోతుంది ఈ మధ్య. హర్ష ఆమె వంక సానుభూతిగా చూశాడు. కుముదిని అతని ముందు పాయసం కప్పు ఉంచింది. హర్ష ఆమె వడ్డిస్తున్న స్వీట్లు చూసి ఆశ్చర్యపడుతూ అడిగాడు. ఏమిటత్తయ్యా, ఈరోజు ఏదైనా పండగ? ఇవాళ ప్రీతి పుట్టినరోజు బాబు. ఇవాళైనా అమ్మని చూడాలని వస్తుంది అన్న ఆశతో ఇవన్నీ చేశాను. హర్ష చేతిలోని ముద్ద జారిపడింది. ఇవాళ ప్రత్యూష పుట్టినరోజా? అవును కదూ, తను మర్చిపోయాడేమిటి? అతను తన మతిమరుపుకి తానే తిట్టుకున్నాడు. త్వరగా భోజనం ముగించి లేస్తున్న అతన్ని చూస్తూ, అదేమిటి బాబు, పెట్టినవన్నీ అలాగే వదిలేశావే? అంది కుముదిని. సాయంకాలం మన ఇంటికి ముఖ్యమైన అతిథులు వస్తున్నారత్తయ్య. వాళ్ళొచ్చాక అందరము ప్రీతి బర్త్డేని ఘనంగా జరుపుకుందాం. చూడు, మామయ్యని ఇంట్లోనే ఉండమను. మన ఇంటికి వచ్చే గెస్ట్ ఆయన్ని కూడా ముఖ్యమైంది. కుముదిని తెల్లబోయి చూస్తూ ఉండగానే హర్ష గభాలన వీధిలోకి వెళ్ళిపోయాడు. చేతిలో పుష్పగుచ్చాన్ని అందిస్తూ శుభాకాంక్షలు చెబుతున్న ప్రత్యూషని ఆర్ద్రమైన చిరునవ్వుతో చూస్తూ ఆప్యాయంగా అంది సింధూర. ఇవాళ నా బర్త్డే అని నీకెవరు చెప్పారు? నా పుట్టినరోజు నీ పుట్టినరోజు కదా? హో, చిన్నగా నవ్వింది. నాకు పుట్టినరోజు చేసుకునే అలవాటు లేదు ప్రీతి. అన్ని రోజుల్లాగే ఆ రోజు కూడా మామూలుగానే గడిచిపోతుంది. నా పుట్టుకలో ప్రత్యేకత ఏమీ లేదు కాబట్టి. ప్రత్యూష ముఖం గంభీరమైంది. ఆమెకి గతంలో ఎంతో వైభవంగా జరిగిన తన పుట్టినరోజులు గుర్తుకొచ్చాయి. స్నేహితులతో, తల్లిదండ్రులతో ఎంత ఆనందంగా బర్త్డే జరుపుకునేది. తనంతటి అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలోనే ఉండదని మురిసిపోయేది. కానీ ఆకాశంలో విహరిస్తున్న వాడిని హఠాత్తుగా నేలపైకి దింపినట్లుగా తన సుందర స్వప్నాలు చెదిరిపోయి చేదు నిజాలు బయటపడ్డాయి. తనని ప్రాణప్రదంగా పెంచిన వాళ్ళు తన అసలు తల్లిదండ్రులు కారు అనే నిజం కంటే తన జన్మ ఇంత హేయమైందా అనే భావనే తనని కృంగదీస్తుంది. ఒక్కదానివే వచ్చావే? హర్ష ఏడి? అడిగింది సింధూర. తెలీదు. అంటే? నేను హర్షాని పెళ్లి చేసుకోను అని చెప్పేశానక్క. ఏమిటి? నమ్మలేనట్లు చూస్తూ అంది. అవును, నేనిప్పుడు ఉద్యోగం చేస్తున్నాను. ఆ ఇంట్లో నుంచి వచ్చేసి విడిగా ఉంటున్నాను. ఎంత పని చేశావు ప్రీతి? ఆందోళనగా అంది. అవును, నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన ఆ నరరూప రాక్షసుణ్ణి తండ్రిగా గౌరవించడానికి నా మనసు ఎదురు తిరుగుతోంది. ఆయన్ని కాదు కదా, ఆయన నీడను కూడా నేను భరించలేను. అందుకే ఆ ఇంట్లో నుంచి వచ్చేసి స్వతంత్రంగా నా కాళ్ల మీద నేను బతుకుతున్నాను. సింధూర నిశ్చేష్టగా చూస్తుంది. ప్రీతి, ఎంతైనా ఆయన మన కన్న తండ్రి. పంచప్రాణాలు నీపైనే పెట్టుకుని బ్రతుకుతున్న ఆయన్ని ఎందుకింత దారుణంగా శిక్షించావు? ఆయనకి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నీ జీవితాన్ని చక్కదిద్దాలి అన్న తపనతో ఆయన చేసిన తప్పుని క్షమించలేకపోయావా? చెయ్యని నేరాన్ని నీపై మోపి నిన్ను జైలుకు పంపించటం కూడా నా జీవితాన్ని చక్కదిద్దే ప్రయత్నమే కదూ? వాడిగా అంది ప్రత్యూష. సింధూర హతాశరాలై చూస్తుంది. నువ్వు ఆవేశంలో ఉన్నావు చెల్లి. కన్నవాళ్ల చల్లని నీడలో పెరగవలసిన వయసులో ఇలా ఒంటరి బతుకు బతకడం ఎంత దుర్భరమో నేను చెప్పినా నీకిప్పుడు తెలియదు. హర్షాన్ని ఎందుకు తిరస్కరించావు? అతను ఏమి నేరం చేశాడు? ఏ నేరమూ చేయలేదు. నాకు అతనిపై అయిష్టమూ లేదు. నేను అసలు పెళ్లి చేసుకోకూడదు అని నిశ్చయించుకున్నాను, అంతే. కారణమేమిటి? నీకు అందని సుఖవంతమైన జీవితం నాకు అక్కర్లేదు. ఏ తోడు లేని నీకు తోడుగా ఉండడానికి నేను పెళ్లి చేసుకోకూడదు అని నిశ్చయించుకున్నాను. ప్రీతి, ఆమె పిలుపు ఆర్తనాదంలా ఉంది. అదేదో మామూలు విషయం అన్నట్లు ఎంత తేలిగ్గా చెబుతున్నావు. పెళ్లి చేసుకోకూడదు అని నిశ్చయించుకున్నావా? నీ నిర్ణయాన్ని నేను హర్షిస్తానని అనుకున్నావా? నేను సంతోషిస్తానని అదో పెద్ద శుభవార్త అన్నట్టు చెబుతున్నావా? ప్రీతి, పెళ్లి కూడా కొందరి ముఖాన్నే రాసుంటుంది. ప్రతి ఆడపిల్ల కలలుగనే వివాహం నాకు అందని మానిపండే అయింది.
పెళ్లి సంసారం అంటే అర్థం తెలియని వయసులోనే ఒక కాముకుడిచే దోచుకోబడ్డ పాపానికి పతితనయ్యాను. మనసు మొరాయిస్తున్న కన్నీటితో తల వంచి భుక్తి కోసం నా శరీరాన్ని అమ్ముకున్నాను. నాలా నువ్వు పతనమవ్వకూడదనే తపనతో సుందర్ కోర్కె తీర్చడానికి బ్లూ ఫిల్మ్లో నటించాను. మీ పవిత్రత కాపాడాలనే తపనతోనే ఇదంతా చేశానమ్మా. నీపై జరగబోతున్న అత్యాచారాన్ని అరికట్టే ప్రయత్నంలోనే హంతకురాలనయ్యాను. నువ్విలా అక్క కోసం ఇంత త్యాగం చేయడానికి సిద్ధపడతావు అని తెలిస్తే నీ కర్మకి నేను వదిలేసేదాన్ని. ప్రత్యూష తలదించుకుని అంది. ఆమె చెంపలపై కన్నీళ్లు స్రవిస్తున్నాయి. ప్రీతి, జీవితంలో పెళ్ళే ముఖ్యం అని అనను, కానీ హర్షాలాంటి యోగ్యుడితో నీ జీవితం ముడిపడబోతున్న తరుణంలో నువ్వు తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను హర్షించలేకపోతున్నానమ్మా. అక్క జీవితం ఏమైపోతుందో అని కదూ నీ బాధ? అక్క కూడా అందరూ ఆడపిల్లల్లాగా పెళ్లి చేసుకోలేకపోతుందనే కదూ నీ ఆవేదన? జీవితంలో అన్ని అనుభవాలనే చవిచూసిన నాకు పెళ్లి సంసారం అంటేనే విరక్తి పుడుతుంది. అందుకే నా శేష జీవితాన్ని అనాథల సేవలో గడపడానికి నిశ్చయించుకున్నాను. నేను ఏమైపోతానో అనే దిగులొద్దు, మీ దగ్గరికే వచ్చేస్తాను. ఏం ప్రీతి, నన్ను మీ దగ్గరకు రానేస్తావా లేక వెళ్ళగొట్టేస్తావా? హర్షతో చెప్పు, సింధూర మన దగ్గరకే వస్తుందని. ప్రీతి నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తుంది. ఎంత పిచ్చిదానివి ప్రీతి, నా కోసం తప్పించిపోయే మీరుండగా నేను ఒంటరిదాన్ని ఎలా అవుతాను? పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. హర్షతో గడపబోయే వైవాహిక జీవితానికి నాంది పలుకు. నేను జైలు నుంచి వచ్చేటప్పటికి హర్షతో కలిసి జంటగా నాకు స్వాగతం చెప్పాలి సుమా. ప్రత్యూష కళ్ళల్లో ఊరుతున్న నీటికి ఆమె రూపం మసగ్గా కనిపిస్తుంది. ప్రీతి అనే పిలుపు విని తలెత్తి చూసింది ప్రత్యూష. ఎదురుగా నిలబడి ఉన్న హర్షాన్ని చూడగానే మెల్లగా లేచి నిలబడింది. విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే ప్రీతి. పుష్పగుచ్చాన్ని అందిస్తూ శుభాకాంక్షలు అందచేశాడు. థ్యాంక్ యూ, పొడిగా అందామె. స్వీట్ ఏది? చెయ్యి చాపాడు. లేదు. అన్యాయం. పార్టీ లేదు సరే, కనీసం స్వీట్ అయినా పెట్టవా? అనాథలకి పుట్టినరోజు పండగలేమిటి? ప్రత్యూష పదునుగా మాట్లాడుతున్నాను అనుకుంటుంది, కానీ ఆమె స్వరంలో ఆమెకే తెలియనంత వేదన సుడిదిరుగుతోంది. ఇవాళ నీ పుట్టినరోజని, ఇవాళైనా నువ్వు వస్తావని నీకిష్టమైన స్వీట్లవి చేసి నీకోసం ఎదురు చూస్తున్న అమ్ముండగా నువ్వు అనాథవి ఎలా అవుతావు ప్రీతి? నా కోసం ఎవ్వరూ ఆరాటపడనక్కర్లేదు. దుఃఖంతో వణికింది ఆమె స్వరం. వద్దంటే వినవే. ఏమిటి? విసురుగా అడిగింది. మనసు, పందెపు గుర్రం లాంటి మనసును కట్టివేయటం ఎవరితరం? ఇదిగో నీకు వేళాకోళంగా ఉందా? గాద్గదికంగా ఉందా ఆమె స్వరం. వేళాకోళం ఏమిటి? నిజమే చెబుతున్నాను. ఈ మధ్య మరీ డేలా పడిపోయింది అత్తయ్య. ఆమె మౌనం వహించింది. ఆమె పెదవులు అదురుతున్నాయి. ప్రీతి, నీకు నిజంగా మీ అమ్మ దగ్గరకు రావాలని లేదా? విసురుగా తల అడ్డంగా ఊపింది. మీ అమ్మ నీపై ఎంత మమత పెంచుకుంది, నిన్నెంత ప్రాణప్రదంగా పెంచుకుంది. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే చాలు ఆవిడ గిలగిలలాడిపోయేది. చిన్నప్పుడు జ్ఞాపకం ఉందా? నువ్వు ఓసారి బాగా జ్వరం పడ్డావు. మీ అమ్మ నిన్ను కనిపెట్టుకుని అహర్నిశలు నీకు సేవ చేస్తూ బెంగతో అన్నం తినడం మానేసింది. చివరికి నీకు జ్వరం తగ్గేటప్పటికి ఆవిడికి జ్వరం పట్టుకుంది. ప్రత్యూష బలవంతాన దుఃఖాన్ని ఆపుకుంటుంది. నిన్ను అంత ప్రాణప్రదంగా పెంచిన అమ్మని మర్చిపోయావన్నమాట. మరి నన్ను కూడా మర్చిపోయావా? మనం రాసుకున్న ఉత్తరాలు, వైవాహిక జీవితాన్ని గురించి మనం కన్న కలలు అన్నీ మర్చిపోయావా? మర్చిపోయాను. నాకెవ్వరూ లేరు. నేను ఒంటరిదాన్ని. నా మనసులో ఎవరిపైనా ప్రేమాభిమానాలు లేవు. ప్రత్యూష పిచ్చిదానిలా అరిచింది. ఆమె దుఃఖోద్వేగంతో నిలువెల్లా వణికిపోతుంది. హర్ష హఠాత్తుగా చేతులు చాపి ఆమెను బలంగా దగ్గరకు లాక్కున్నాడు. ప్రత్యూష మొదట అతన్ని విదిలించబోయింది. ఏదో నిస్సహాయత మనసుని ఆవరించుకోగా అతని భుజంపై వాలిపోయి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. పిచ్చి, నీ మనసేమిటో నాకు తెలుసు. నీకు మీ అమ్మ దగ్గరకు రావాలి అని ఉన్న మీ నాన్నపై కోపంతో ఆవిడికి దూరమైపోతున్నావు. నీ మనసులో నాకున్న స్థానం ఎప్పటికీ చెరిగిపోదు. కావలిస్తే నీ మనసును అడుగు, అందులో నేనున్నానని చెబుతుంది. ప్రీతి, నీ బాధ ఏమిటో నాకు తెలుసు. మీ నాన్న కారణంగా సింధూరికి అన్యాయం జరిగిందన్న క్రోధంతో నీ మనసు మండిపోతుంది. సింధూర జీవితం చిన్నాభిన్నం అయిపోయిందన్న బాధ నిన్ను దహిస్తుంది. అది సహజమే. కానీ నువ్వు వైవాహిక జీవితానికి దూరమైనంత మాత్రాన సింధూర సమస్య చక్కబడదు. పైగా సమస్య మరింత జటిలమవుతుంది. పతనమైపోయిన సింధూర జీవితాన్ని ఒంటరి ఆడదానివైన నువ్వు చక్కదిద్దలేవు. ఆమె జీవితాన్ని చక్కబరిచే బాధ్యత నాది. ఈ విషయంలో అవసరమైతే మావయ్యను కూడా ఎదిరిస్తాను. కాదంటే
ఏదో ఒక ఉద్యోగం చూసుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. సింధూర జైలు నుంచి రాగానే ఆమెకి మన దగ్గర ఆశ్రయం ఇద్దాం, సరేనా? ప్రత్యూష అతను చెప్పేదంతా శ్రద్ధగా వింటుంది. కళ్ళు మాత్రం అవిరామంగా వర్షిస్తూనే ఉన్నాయి. అతని చల్లని ఆదరణలో, స్పర్శలో తను కోల్పోయిన ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని తిరిగి పొందినట్టుగా, తనలో కొత్త జీవం వచ్చినట్లుగా అనిపిస్తుంది ఆమెకు. అత్తయ్య, ఎవరొచ్చారో చూడు. హర్షాస్వరంలోని ఆనందోత్సాహాలు కొత్తగా ధ్వనిస్తుంటే కుముదిని గభాలన యువతలకొచ్చింది. చిరునవ్వుతో నిలబడి ఉన్న హర్షని కొత్తింటికి పరిచయం లేని వ్యక్తుల మధ్యకి మొదటిసారిగా వచ్చిందానిలా ఏదో సంకోచంతో గడప అవతల నిలబడి ఉన్న ప్రత్యూషని చూడగానే ఆమె కళ్ళు సంభ్రమాశ్చర్యాలతో పెద్దవయ్యాయి. క్రమంగా ఆ కళ్ళల్లో నీళ్లు నిండుకోగా వడివడిగా ముందుకొచ్చి చేతులు చాపుతూ పిలిచింది. ప్రీతి! అది ఆనందమో దుఃఖమో తెలియని ఒక ఉద్వేగపు అల ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రత్యూషలోని సర్వ సంకోచాలు ఆ పిలుపుతో ఎగిరిపోయాయి. ఆ పిలుపులో ధ్వనించిన ఆత్మీయతానురాగాలు ఆమె మనసులో తల్లిపై గల ప్రేమను తట్టి లేపాయి. అమ్మా! ప్రత్యూష గభాలన తల్లి చేతులలో వాలిపోయింది. కుముదిని ఆప్యాయంగా, తమకంగా కూతుర్ని హృదయానికి హత్తుకుంది. దుఃఖాశ్రువులో, ఆనంద భాష్పాలో గాని ఆమె చెంపల మీదుగా జారి ప్రత్యూష తలని అభిషేకిస్తున్నాయి. ఆ ఇద్దరిని అంత దగ్గరగా చూస్తున్న హర్ష నిట్టూర్చాడు. ఇంటికి గెస్ట్ వస్తారని, హర్ష తనని ఇంట్లోనే ఉండమన్నాడని కుముదిని చెప్పడంతో చక్రవర్తి ఆ పూట ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. హర్షతో పాటు వచ్చిన కూతుర్ని చూడగానే అతనికి సంభ్రమంతో నోట మాట రాలేదు. తన కళ్ళు తనని మోసం చేస్తున్నాయేమో అనిపిస్తుంది అతనికి. ప్రీతి, నువ్వు వచ్చావా తల్లి? నన్ను క్షమించి మళ్ళీ నా దగ్గరకొచ్చావా? చక్రవర్తి నీళ్లు నిండిన కళ్లతో ముందుకొచ్చి కూతుర్ని ఆపేక్షగా దగ్గరకు తీసుకున్నాడు. డాడీ! అప్రయత్నంగా పిలిచింది ప్రత్యూష. ఆ పిలుపుతో చక్రవర్తిలోని సంకోచం, కూతురు తనని నిరాదరిస్తుందేమో అన్న అనుమానం పటాపంచలైపోయాయి. ప్రత్యూష వచ్చి వారం రోజులైంది. చక్రవర్తి దంపతులు కూతురి రాకతో కోల్పోయిన ఆనందాన్ని, ఉత్సాహాన్ని తిరిగి పొందారు. ఆమె రాకతో ఆ ఇల్లు తిరిగి మునుపటి సందడిని పుంజుకుంది. ఎంత ప్రయత్నించినా ప్రత్యూష మనసులో తండ్రి పట్ల ఉన్న ద్వేషభావం మాత్రం తొలగిపోవడం లేదు. జైలు గోడల మధ్య ఉన్న సింధూరని తలుచుకుంటే చాలు ఆమె మనసు తండ్రి ఎడల కోపంతో, అసహ్యంతో ప్రజ్వరిల్లసాగింది. తండ్రి ఉనికినే భరించలేనట్లుందామె. ఆ ఇంట్లో నుంచి పారిపోవాలన్న కోరికే ఆమెలో బలీయమవుతుంది. కానీ తల్లి ముఖంలోని నూతనోత్సాహం, ఆమె తనపై వ్యక్తపరిచే ప్రేమానురాగాలు ఆమెను బంధించేస్తున్నాయి. ప్రత్యూష పైకొచ్చింది. హర్ష గదిలో కూర్చుని ఉన్నాడు. అతను ఆలోచనల్లో నిమగ్నుడైనట్లుగా అతని చూపులు పరధ్యాసగా ఉన్నాయి. ఏమిటి ఆలోచన? మృదువుగా అడిగింది. అతను ఆమెకు అభిముఖంగా తిరిగాడు. మీ నాన్నకున్న బిజినెస్లు ఏమిటో నీకు తెలుసా? హఠాత్తుగా అతను అలా అడగగానే ప్రత్యూష ముఖం తెల్లబోయింది. ఆ ప్రస్తావన ఏ సందర్భంలో వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. మొదట్లో పేపర్ బిజినెస్ చేసేవారట. నన్ను పెంచుకున్నాక ఆయనకి బాగా కలిసొచ్చిందట. దాంతో నా పేరు మీదుగా ఉషా ఫైనాన్స్ కంపెనీ స్థాపించారట. ఇది కాక రాయల్ టెక్స్టైల్ మిల్స్లో షేర్లున్నాయి. అంతేనా? అంతే. కాదు, ఇంకా ఉంది. ఏమిటది? చెప్పాడు హర్ష. ఆమె మొదట ఆశ్చర్యపడిన క్రమంగా ఆమె ముఖంలో అపనమ్మకం, అయోమయం ప్రతిఫలించసాగాయి. నో, నేను నమ్మను అందామె. కుముదిని విగ్రహాలను పక్కకు పెట్టి పూజామందిరాన్ని శుభ్రపరుస్తుంది. నిలువెత్తు వెంకటరమణుడి విగ్రహం ఉన్న పీఠంపై పూజ చేసిన అక్షంతలు, పూలరేకులని పోగు చేస్తున్నదల్లా హఠాత్తుగా ఆగిపోయింది. పీఠం కింద ఉన్న రాతి పలక పక్కకు జరిగింది. కుముదిని భ్రుకుటి ముడిపడింది. ఆమె ఆశ్చర్యంగా, అయోమయంగా చూస్తూ ఆ రాతి పలకని పూర్తిగా తొలగించింది. 2 అడుగుల వెడల్పుతో చతురస్రాకారంగా ఉన్న ఆ రాతి పలక పక్కకి తొలగగానే నేలమాళిగ వంటి రహస్యపు అర ఆమె కంటపడింది. కుముదిని స్తంభించిపోయినట్టుగా వెడల్పైన కళ్లతో అలాగే చూస్తుంది. భూమి ఆకాశాలు తల్లక్రిందులైన భావన, తన చుట్టూ ఉన్న వస్తువులన్నీ గిరిగిరా తిరిగిపోతున్న అనుభూతి కుముదిని శిలాప్రతిమలా నిలబడిపోయింది. గది తలుపులు భళ్ళుమన్న శబ్దంతో తెరుచుకున్నాయి. ఆమె ఉలికిపాటుగా తల తిప్పింది. చక్రవర్తి గదిలోకొచ్చాడు. అతను వస్తూనే స్థానభ్రంశం పొందిన విగ్రహాలను, తెరిచి ఉన్న రహస్యపు అరని చూశాడు. అతని ముఖం ఆగ్రహంతో కఠినంగా మారింది. అతడు దబాల్న భార్య దగ్గరకొచ్చాడు. కుముదా! అతని స్వరం పిడుగులు రాలుతున్నట్లు, అతని స్వరంలోని కాఠిన్యానికి కుముదిని వణికిపోయింది. నువ్వు కళ్లతో చూసిన దాన్ని మర్చిపోతానని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రహస్యాన్ని వెల్లడి చేయనని
నువ్వు ప్రతినిత్యము పూజ చేసే దైవ సాన్నిధ్యంలో నాకు మాటివ్వు. ఏమండి? కుముదిని స్వరం నుంచి ఆ పిలుపు ఆర్తనాదంలో ధ్వనించింది. తుఫానులో చిక్కుకున్న నావల ఆమె వణికిపోతుంది. చట్టసమ్మతం కాని ఈ సంపదను ప్రభుత్వం దృష్టిలో పడకుండా ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చాను. ఈ రహస్యం బయటపడిన నాడు నువ్వు పసుపు కుంకుమలకి దూరమైపోతావు. కుముదిని హఠాత్తుగా భర్త పాదాలను చుట్టేసింది. ఆమె కన్నీళ్లు భర్త పాదాలను అభిషేకిస్తూ ఉండగా గాద్గదికంగా అంది, నన్ను నమ్మండి. అబిడ్స్లోని ఒక వీడియో పార్లర్ అది. పార్లర్ పూర్తిగా జనంతో నిండిపోయాక క్యాసెట్ని వీసీఆర్లో ఉంచి ప్రదర్శించసాగాడు పార్లర్ యజమాని. టైటిల్స్ అయ్యాక సినిమాకి బదులుగా ఒక బ్లూ ఫిల్మ్ తెర మీద కనపడుతుంది. ప్రేక్షకుల్లో ఒకటిగా కూర్చున్న ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆ ఫిలిం చూడగానే నిఠారుగా అయ్యాడు. అతను ఒక ఉదుటిన పైకి లేచాడు. కూర్చోవయ్యా, తెరకి అడ్డంగా ఏమిటి? వెనక వరుసలో కూర్చున్న వ్యక్తి అరిచాడు. రవికుమార్ అదేమీ పట్టించుకోకుండా ముందుకు నడిచాడు. అప్రయత్నంగా మరోసారి తెరవైపు చూసిన అతను కొయ్యబారిపోయాడు. అతని కళ్లలో ఆశ్చర్యంతో నమ్మశక్యంగాని దృశ్యాన్ని చూస్తున్నట్లుగా వెడల్పయ్యాయి. తెర మీద నగ్నంగా కనిపిస్తున్న ఆ యువతి, అతని మస్తిష్కపు పొరలో ఏవేవో జ్ఞాపకాలు కదలాడసాగాయి. జయలక్ష్మి. అతని మనసు నమ్మకంగా చెబుతుంది, జయలక్ష్మి. అతను ఆ యువతిని తేలిగ్గానే గుర్తుపట్టగలిగాడు. సందేహం లేదు, ఆమె జయలక్ష్మి. రవికుమార్ సరాసరి పార్లర్ యజమాని దగ్గరకు వెళ్ళాడు. అతని వెన్నంటే ప్లెయిన్ క్లాత్స్లో ఉన్న కానిస్టేబుల్స్ నడిచారు. నీ పేరేమిటి? కటువుగా అడిగాడు రవికుమార్. దేనికి? ఎదురు ప్రశ్నించాడు. యు ఆర్ అండర్ అరెస్ట్ మిస్టర్. మఫ్టీలో ఉన్న రవికుమార్ అతని చేతులకి బేడీలు తగిలిస్తూ చెప్పాడు. అతని ముఖం కత్తివేటుకి నెత్తురు చుక్కలేనంతగా పాలిపోయింది. సినిమా ప్రదర్శన ఆగిపోయింది. లైట్లు వెలగడంతో పోలీసులను చూసిన జనం కకావికలైపోయారు. కానిస్టేబుల్స్ టీవీ, వీసీఆర్లను, క్యాసెట్లను వ్యాన్లోకి ఎక్కించారు. పోలీస్ స్టేషన్ ముందు వ్యాన్ ఆగగానే వీడియో పార్లర్ యజమానిని స్టేషన్లోకి తీసుకొచ్చాడు రవికుమార్. నీ పేరేమిటి? అడిగాడు రవికుమార్. గోవర్ధన్ రావు. ఆ వీడియో పార్లర్ నీ సొంతమేనా, లేక పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారా? నా సొంతమే. బ్లూ ఫిల్మ్స్ ప్రదర్శించడం చట్టరీత్యా నేరమని నీకు తెలుసా? ఆ వ్యక్తి తలదించుకున్నాడు. ఎక్కడ కొన్నావా క్యాసెట్ని? కోఠీలోని ఒక ఎలక్ట్రానిక్ షాపులో. ఆ షాపు ఓనర్ ఎవరు? తెలీదు. ఆ షాపు ఎక్కడుంది? గుర్తులు చెప్పు. అతను చెప్పాడు. రవికుమార్, కానిస్టేబుల్స్ కలిసి జీప్ ఎక్కారు. చిదానంద్కి కోఠీలో ఒక ఎలక్ట్రానిక్ షాప్ ఉంది. వీడియో క్యాసెట్లు అతను విరివిగా తెప్పిస్తాడు. రోజు షాపుకు రాగానే అతను షోకేస్లో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు అగరబత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టంది సేల్స్ ప్రారంభించడం. అలవాటు ప్రకారం ఆ రోజు కొబ్బరికాయ కొట్టాడు, కానీ కాయ కుళ్ళిపోయింది. అది అపశకునంలా అనిపించి ఆ రోజు పొద్దుటే లేచి ఎవరి ముఖం చూశానని తిట్టుకుంటుంటే తన ముఖమే చూసుకున్నాడని గుర్తుకొచ్చింది. ఆ రాత్రి 9 గంటల ప్రాంతాలలో టేబుల్ పైన ఉన్న ఫోన్ మోగింది. ఫోన్లో అవతల వ్యక్తి చెప్పింది వినగానే అతని ముఖం పాలిపోయింది. అతను ఫోన్ పెట్టేసి ఒక్క ఉరుకులో లోపలికి పరిగెట్టి 10 నిమిషాల తర్వాత యువతలకొచ్చాడు. అతని ముఖమంతా చెమటలు పట్టి ఆందోళన, కంగారు వ్యక్తమవుతున్నాయి. ఒకే ఒక్క నిమిషం తర్వాత అతను మామూలుగా అయ్యాడు. యథాప్రకారం కౌంటర్లో కూర్చున్నాడు. ఇంతలో షాపు ముందర పోలీస్ జీప్ ఆగింది. రవికుమార్ దిగి షాపులోకొచ్చాడు. బ్లూ ఫిలిమ్స్ ఏవైనా ఉన్నాయా? రహస్యంగా చిదానందని అడిగాడు ప్లెయిన్ క్లాత్స్లో ఉన్న ఇన్స్పెక్టర్. లేవు సార్, మేము అలాంటి క్యాసెట్లు ఏవి అమ్మడం లేదు. మీకు జానపద చిత్రాలు కావాలా, పౌరాణిక చిత్రాలు కావాలా? కావలిస్తే మా షాపులో దొరికినన్ని ఇంకెక్కడా దొరకవు. అతను నిజం చెప్పడం లేదని అర్థమైంది రవికుమార్కి. అతని చేతిలోని క్యాసెట్ని చిదానంద ముందు పెట్టాడు. ఈ క్యాసెట్ ఎక్కడి నుంచి తెప్పించావు నువ్వు? అసలు ఇలాంటి బ్లూ ఫిల్మ్ని మేము కొనుగోలు చేయం సార్, నమ్మకంగా చూశాడు. రవికుమార్ సూటిగా అతని కళ్ళలోకి చూశాడు. ఈ క్యాసెట్ని నువ్వు అబిడ్స్ దగ్గరున్న ఒక వీడియో పార్లర్కి అమ్మావు. ఆ పార్లర్ యజమాని నీ షాపులో ఆ క్యాసెట్ కొన్నాను అని చెప్పాడు. అమ్మ తోడు సార్, నాకేం తెలియదు. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కావలిస్తే నా షాపును సోదా చేసుకోండి. కానిస్టేబుల్స్ షాపులో అణువణుని శోధించారు. ఆ షాపులో వీడియో క్యాసెట్లున్నాయి, కానీ అవి బ్లూ ఫిల్మ్కి సంబంధించినవి కావు. రవికుమార్ చురుగ్గా, నిశితంగా షాపును అంతటినీ కలియ చూశాడు. అతని దృష్టి షోకేస్లో ఉన్న వెంకటేశ్వర స్వామి పటంపై పడింది. అతను షోకేస్ తెరిచి పటాన్ని యువతలకి తీశాడు. పటం వెనుక వరుసగా పేర్చి ఉన్న వీడియో క్యాసెట్లను యువతలకు తీశాడు.
ఇవేమిటి? తీక్షణంగా చూశాడు. చిదానంద గజగజ వణికిపోతూ తలదించుకున్నాడు. ఇన్స్పెక్టర్ అతని చేతులకి బేడీలు తగిలించి ఆ షాపుని క్లోజ్ చేసి తన కస్టడీ కిందకు తీసుకున్నాడు. పోలీస్ స్టేషన్లో చిదానందను ఇంటరాగేట్ చేయటం మొదలుపెట్టారు. ఎక్కడ కొంటున్నావు ఈ క్యాసెట్లు? మెడ్రాస్ నుంచి తెప్పిస్తున్నాను. ఈ క్యాసెట్ ఎక్కడిది నీకు? వీడియో పార్లర్లో ప్రదర్శిస్తూ ఉండగా తను పట్టుకున్న జయలక్ష్మి నటించిన క్యాసెట్ని చూపిస్తూ అడిగాడు. ఇది కూడా మద్రాసులో కొన్నదే. మిస్టర్ చిదానంద, నువ్వు అబద్ధం చెబుతున్నావు. ఈ క్యాసెట్లోని బ్లూ ఫిల్మ్ ఇక్కడే ఈ ఊళ్ళోనే తీయబడింది. దీంట్లో నటించిన అమ్మాయి నాకు బాగా తెలుసు. నేను నిజమే చెబుతున్నాను సార్. ఈ క్యాసెట్ మెడ్రాస్ నుంచి తెప్పించింది. రవికుమార్ సైగను గ్రహించి కానిస్టేబుల్స్ సెలలోకి లాక్కు వెళ్లారు. రవికుమార్ లాఠీ పట్టుకుని సెలలోకి నడిచాడు. క్షణకాలం అతనిలోని మానవత్వం హృదయాంతరాళంలో దాగిపోయి రాక్షసత్వం మనసుని స్వాధీనపరుచుకుంది. అతని చేతిలోని లాఠీ చిదానంద శరీరంపై నాట్యం చేయసాగింది. కొట్టొద్దు, చెబుతాను. హిస్టరికల్గా అరిచాడు చిదానంద. చెప్పు, ఆ క్యాసెట్ నీకెవరిచ్చారు? చెప్పాడు చిదానంద. ఇక్కడేవీ లేవు అంది ప్రత్యూష. ఆమె వెదికిన చోట మరోసారి వెదికాడు హర్ష. అప్పటికే వాళ్ళిద్దరూ అలసిపోయి ఉన్నారు. చిరుచెమటలు అలుముకున్న వారి ముఖంలో ఉద్వేగం కనిపిస్తుంది. ఇద్దరు ఆ గదిలో బీరువాలు, వార్డ్రోబ్లు అనుమానం వచ్చిన చోటల్లా వెతుకుతున్నారు. కానీ వాళ్లకు కావలసినవి మాత్రం కనిపించలేదు. అప్పటికి రాత్రి 8:30 అయింది. బయట కారాగిన శబ్దమైంది. చక్రవర్తి చేతిలో బ్రీఫ్ కేసుతో లోపలికొచ్చాడు. మరి కాసేపటికి అతను స్నానం చేసి పట్టుపంచ ధరించి దేవుడి గదిలోకి వెళ్ళాడు. పావుగంట తరువాత బయటకు వచ్చిన అతన్ని చూసి నవ్వుతూ అన్నాడు హర్ష. ఏమిటి మావయ్య, ఈ మధ్య మరీ భక్తి ఎక్కువైపోతుంది నీకు? రక్తి నుంచి భక్తి వైపు మరలితేనే కదా ముక్తి, నవ్వాడు చక్రవర్తి. కుముదిని మౌన గంభీరంగా వారి సంభాషణ వింటోంది తప్ప ఎలాంటి వ్యాఖ్యానమూ చేయలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది డాడీ. అమ్మ పూర్తిగా పూజ చేయడమే మర్చిపోయింది. ఈ మధ్య పూజా కార్యక్రమం మీ దినచర్యలో ఒక భాగంగా మార్చుకున్నారు, నవ్వుతూ అంది ప్రత్యూష. ఇంకా ఈ వయసులో నాకు అంతకంటే కావాల్సిందేముందమ్మా? నీ పెళ్లి చేసి అల్లుడికి బాధ్యతలు అప్పగించి కృష్ణ రామ అనుకుంటూ కాలక్షేపం చేస్తాను. అసలు నువ్వు పూజ చేయడం ఎందుకు మానేసేవత్తయ్య? అడిగాడు హర్ష. పాపభీతి దైవభీతి లేకుండా దుష్కార్యాలు చేసిన ఈ చేతులు భగవంతుడి పూజకి అనర్హమైనవి అనిపిస్తోంది హర్ష. అందుకే పూజ చేయబుద్ధి కావడం లేదు. కుముదిని ముఖమెత్తకుండానే అంది. ఏమిటమ్మా అలా మాట్లాడుతున్నావు? నీలో ఏదో మార్పు కనిపిస్తుంది ఈ మధ్య. ప్రత్యూష తల్లిని పరిశీలనగా చూస్తూ అంది. ఎప్పటికీ ఒక్కలాగే ఉండగలమా? ముసల్దాన్ని అయిపోవడం లేదు. తమాషాగా నవ్వింది కుముదిని. వారి సంభాషణలో జోక్యం చేసుకోకుండా చక్రవర్తి మౌనంగా భోజనం చేస్తున్నాడు. రాత్రి 10 గంటలయింది. ప్రత్యూష విశ్రాంతిగా పడుకుని పుస్తకం చదువుకుంటుంది. ఆమె చేతులు యాంత్రికంగా పేజీలను తిప్పుతున్న మనసు మాత్రం పఠనంపై లగ్నం చేయలేకపోతుంది. తల్లి మాటలే ఆమె చెవుల్లో మార్మోగుతున్నాయి. పాపభీతి దైవభీతి లేకుండా దుష్కార్యాలు చేసిన ఈ చేతులు భగవంతుడి పూజకు అనర్హమైనవి అనిపిస్తోంది హర్ష. తల్లి మాటలకు అర్థమేమిటి? కొన్నేళ్లుగా ప్రతినిత్యము భగవద్ధ్యానం చెయ్యనిది మరి ఏ పని చేయని ఆవిడ ఇప్పుడింత హఠాత్తుగా నాస్తికురాలిగా మారడానికి కారణమేమిటి? ఆలోచిస్తున్న ఆమెకు హఠాత్తుగా ఏదో స్ఫురించింది. ఆమె చరాల లేచి పైకి వెళ్ళింది. హర్ష పుస్తకం చదువుతున్నాడు. ఆ సమయంలో పైకొచ్చిన ప్రత్యూషని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆమె ముఖంలోని ఉద్వేగం గమనించిన అతడు ఆమె తన దగ్గరకు ఎందుకొచ్చిందో ఊహించాడు. ఒకసారి కిందకిరా అంది ప్రత్యూష. హర్ష ఆమె వెంట కిందకొచ్చాడు. ప్రత్యూష సరాసరి పూజామందిరంలో అడుగుపెట్టింది. ఆమె ఆంతర్యమేమిటో సులువుగానే బోధపడింది హర్షకి. ప్రత్యూషకి తన అనుమానం నిరాధారమైందని తెలుసు. కానీ ఆ అనుమానమే ఆమెను అస్థిమితంగా చేస్తుంది. ఆమె మెల్లగా గది తలుపుల్ని దగ్గరకు వేసింది. గది గోడల్ని తడిమి చూస్తుంది. ఆ గోడలలో ఎక్కడో రహస్యపు అర ఉంటుంది అని ఆమె అంచనా. కానీ ఆమె ఊహించినట్లుగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. గది మధ్యలో పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయిందామె. మందిరంలో ఇంకా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. అగరవత్తుల సుగంధం ఇంకా గదిని అంటిపెట్టుకునే ఉంది. ప్రత్యూష దృష్టి అక్కడున్న రోజ్వుడ్ మందిరంపై పడింది. నిలువెత్తు వెంకటేశ్వరుడి విగ్రహం, వెండి సింహాసనంలో కొలువై ఉన్న దేవతామూర్తులు మనసుని భక్తిభావంతో పులకరింపజేస్తున్నాయి. ప్రత్యూష హఠాత్తుగా మందిరం ముందు కూర్చుంది. ఆమె ఏం చేయబోతున్నది హర్షకు అర్థం కాలేదు. ఆమె చేతులు చాపి మందిరంలోని సింహాసనాన్ని పక్కన పెట్టింది.
వెంకటేశ్వరుడి విగ్రహాన్ని కదపడానికి ఆమెకు శక్తి చాలలేదు. అది గమనించిన హర్ష విగ్రహాన్ని సాయం పట్టి యువతల పెట్టాడు. విగ్రహం కింద ఉన్న పీఠాన్ని చేతులతో తడిమి చూసింది ప్రత్యూష. నాపరాయి పలకది. అయితే ప్లానింగ్లో కలిసిపోయి ఉండక విడిగా ఎవరో తాత్కాలికంగా పెట్టినట్లుంది. ప్రత్యూష హఠాత్తుగా ఆగిపోయింది. ఆ పలకను అంతకు ముందే ఎవరో జరిపినట్లు ఒక పక్కకి తొలగి ఉంది. ప్రత్యూషతో పాటు హర్ష కూడా దాన్ని చూశాడు. అతను ఆ పలకని పైకెత్తాడు. ఆ పలక కింద 2 అడుగుల వెడల్పుతో చతురాస్రాకారంగా నిర్మించబడ్డ రహస్యపు అర ఉంది. దీపపు వెలుగులో లోపలికి చూసిన హర్ష ప్రత్యూషలు మెరుపు కొట్టినట్టుగా దిమ్మెరిపోయారు. ప్రత్యూష ముఖంలో నెత్తురు ఇంకిపోయింది. శరీరం స్వేదమయమై చిగురుటాకులా కంపించసాగింది. లోపల ఉన్న ఆ రహస్యపు అరలో అట్టపెట్టెలో ఉన్నాయి వీడియో క్యాసెట్లు. ప్రత్యూష ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతుంది. సంఘంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న తన తండ్రి చేసే బిజినెస్ ఇదా? ఇన్నాళ్ళు బ్లూ ఫిలిం బిజినెస్ చేస్తున్న సుందర్ అవినీతిపరుడు అని అసహ్యించుకుంది. కానీ తన తండ్రి ఇంతటి అవినీతికి పాల్పడతాడో అని ఊహించలేకపోయింది. ఆయన ఎంత దుర్మార్గుడైనా ఇలాంటి చీకటి వ్యాపారం చేస్తున్నాడంటే నమ్మలేకపోయింది. హర్ష చెప్పినా సరే. ప్రత్యూష ఒళ్ళు ఆవేశంతో వణికిపోసాగింది. చెవులలో నుంచి వెచ్చటి ఆవిర్లొస్తున్నాయి. సుందర్ని పార్ట్నర్గా పెట్టుకుని తండ్రి చేసిన బిజినెస్ ఏమిటో అర్థమైంది ఆమెకు. సుందర్ హత్యతో అతను చేసే బ్లూ ఫిలిం బిజినెస్ పోలీసుల దృష్టిలోకి వచ్చింది. ఏ న్యాయస్థానమూ అతన్ని శిక్షించిన అవసరం లేకుండా బలవన్మరణాన్ని పొందాడు. కానీ తండ్రి, అతను అవినీతిని బయటపెట్టేదెవరు? ప్రత్యూషకి గతమంతా గుర్తుకొస్తుంది. సుందర్ తనని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండగా తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతన్ని చట్టానికి పట్టివ్వని కారణం ఏమిటో ఇప్పుడు అవగతమైంది ఆమెకు. సుందర్ తన తండ్రి చేసే బ్లూ ఫిలిం బిజినెస్లో భాగస్వామి. అతడు తనని బ్లాక్మెయిల్ చేస్తుండగా తండ్రి అతన్ని చట్టానికి పట్టించొచ్చు. ఒక ఉత్తమ పౌరుడిగా సంఘ విద్రోహుల్ని చట్టానికి పట్టించడం అతని కనీసపు బాధ్యత. కానీ అతను తన పక్కలో బల్యంగా తయారైన సుందర్పై ఎలాంటి చర్య తీసుకోలేదు. బహుశా ఆయన చేసే బ్లూ ఫిలింలో బిజినెస్ని బయటపెడతానని సుందర్ బెదిరించి ఉండొచ్చు. ప్రత్యూషకి తండ్రి చేసే వ్యాపారం ఎంత అవినీతికరమైందో, అతని సంపాదన ఎంత అక్రమమైందో మొదటిసారిగా తెలిసొచ్చింది. ఆమె మనసంతా చేదు తిన్నట్లయింది. హర్ష ఆ అరలో నుంచి క్యాసెట్లు యువతలికి తీశాడు. మేనమామ చేస్తున్న చీకటి వ్యాపారాన్ని గురించి గతంలో తెలుసుకున్న అతనిలో ఎలాంటి ఆందోళన లేదు. ఏం చేద్దాం అడిగాడతను. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నేరం అనేది ఎవరు చేసినా నేరమే. చట్టవిరుద్ధంగా అశ్లీల చిత్రాలను చిత్రీకరిస్తున్న వ్యక్తి నా తండ్రి అవని, కట్టుకున్న భర్త అవని, కన్న కొడుకే అవని, వాళ్ళని న్యాయస్థానంలో దోషిగా నిలబెట్టి తీరాలి స్థిరంగా అందామె. ప్రీతి, విఫలంగా ఉంది అతని స్వరం. ఆవేశపడుకో. ఎంతైనా ఆయన నీ కన్న తండ్రి. జరిగిందేదో జరిగిపోయింది. మావయ్యని ఇక ముందు ఈ వ్యాపారం చేయకుండా అరికడదాం. బావా, అసహనంగా ఉంది ప్రత్యూష స్వరం. మనిషిలో ఒకసారి ఆ దుర్బుద్ధి పుట్టకుండా ఉండాలే గాని పుట్టాక వాళ్ళను మార్చడం బ్రహ్మతరం కూడా కాదు. అవినీతి అనేది క్యాన్సర్ వంటిది. దానికి శస్త్రచికిత్స జరగాలి. చిన్న కణితే కదా అని నిర్లక్ష్యం చేస్తే వ్యాధి ప్రబలి మొత్తం శరీరమే కుళ్ళిపోయినట్లు అవినీతి వ్యాపిస్తే మొత్తం వ్యవస్థే నాశనమైపోతుంది. నువ్వు వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరా. కొన్నాళ్ళు జైలు శిక్ష అనుభవిస్తే తప్ప ఆ మనిషిలోని అవినీతి నిర్మూలించబడదు. ఆమె స్వరంలోని స్థిర నిర్ణయం హర్షాన్ని మారు మాట్లాడనివ్వకుండా చేసింది. ఇద్దరూ కలిసి క్యాసెట్లన్నీ లెక్కబెట్టారు. మొత్తం 40 క్యాసెట్లున్నాయి. తరువాత యువతలకొచ్చి తలుపులు మూశారు. గతుక్కుమన్నట్లుగా వెడల్పైన కళ్లతో నిశ్చేష్టులై నిలబడిపోయారిద్దరు. ఎదురుగా చక్రవర్తి నిలబడి ఉన్నాడు. తలవని తలంపుగా అతన్ని అక్కడ హఠాత్తుగా చూసిన తత్రపాటును కప్పిపుచ్చుకోలేకపోయారిద్దరు. ఇంత రాత్రివేళ పూజామందిరంలో ఏం చేస్తున్నారిద్దరు? చక్రవర్తి నవ్వుతూనే అడిగిన అతని స్వరంలో అంతర్లీనంగా ఉన్న పదును ఇద్దరి దృష్టిని దాటిపోలేదు. హర్ష ఏమి సమాధానం చెప్పాలా అని చురుగ్గా ఆలోచిస్తున్నాడు. ఆ ఇద్దరికి తమ గుండె కొట్టుకునే శబ్దం వినిపిస్తుంది. మీ ఇద్దరూ చాలా తెలివైన వాళ్ళు, చక్రవర్తి నవ్వాడు. హర్ష, నువ్వు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగల ఆసాధ్యుడివి అని నాకు తెలుసు. కానీ తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్టుగా నా వ్యాపారంలోని గుట్టుమట్లన్నీ తెలుసుకుని నన్ను పోలీసులకు పట్టించే అతి బుద్ధిమంతుడివయ్యావని తెలియదు. కానీ చిన్నప్పుడే నీ తల్లి తండ్రి చనిపోతే నిన్ను పెంచి పెద్ద చేసి నీ ఉన్నతికి కారకున్నయ్యాను అన్న అభిమానం నీకుండాలే. అభిమానం మాట అటుంచి కనీసం కృతజ్ఞతైనా ఉండాలా వద్దా? ఏమ్మా ప్రీతి, నేను నీ కన్న తండ్రి అన్న ప్రేమే లేదా నీకు? లక్షల ఆస్తికి వారసున్నైన నేను సంతానం లేని కారణంగా అనాథవైన నిన్ను
జాలి తలిచి నా దత్తపుత్రికగా స్వీకరించానే, ఆ గౌరవం కూడా లేదా నీకు? మీరు నా కన్న తండ్రా? ప్రత్యూష ఏహ్యంగా తిరస్కారంగా చూస్తూ అంది. మీ నిజస్వరూపం తెలియక మిమ్మల్ని తండ్రిగా భావించాను, గౌరవించాను. మీరేమిటో తెలిసాక మిమ్మల్ని నా తండ్రి అని చెప్పుకోవడానికి అసహించుకుంటున్నాను. మిమ్మల్ని తండ్రిగా గౌరవించడానికి మనసు ఎదురు తిరుగుతున్న అమ్మ కోసం ఎన్నాళ్ళు మిమ్మల్ని గౌరవించాను. అవసరం లేని మర్యాదలు, అనర్హమైన గౌరవాలు ఇవ్వలేదు నేను. సంఘంలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ మీరు చేసే చీకటి వ్యాపారం ఏమిటో తెలిసాక మిమ్మల్ని న్యాయస్థానంలో దోషిగా నిలబెట్టందే నిద్రపోను. ప్రత్యూష ఒక అంగలో బయటికి రాబోయింది. ఆగు! చక్రవర్తి గర్జించాడు. అతని చేతిలోని పిస్టల్ ఆమెకి గురిపెట్టబడి ఉంది. ప్రత్యూష కాళ్ళకి బంధాలు పడ్డట్టుగా ఆగిపోయింది. ఊహించని హఠాత్ పరిణామానికి ఆమె దిమ్మెరబోయింది. హర్ష కూల్గా మేనమామ నిలబడ్డ గుమ్మం వైపు అతని వెనకగా చూస్తూ హలో అన్నాడు. ప్రత్యూష అదిరిపడి తల తిప్పింది, కానీ అతను ఊహించినట్లు చక్రవర్తి బెదరలేదు. నీకు తెలివితేటలు కాస్త ఎక్కువే అని నాకు తెలుసు, గాని వాటిని నాపై ప్రయోగించక వ్యంగ్యంగా అన్నాడు. మీరిద్దరూ 2 అడుగులు వెనక్కి వేయండి ఆజ్ఞాపించాడు. ప్రత్యూష చురుగ్గా ఆలోచిస్తుంది. అతని చేతిలోని రివాల్వర్ను ఎగరగొడితే హర్ష అడుగు వెనక్కి వేశాడు. ప్రత్యూష మాత్రం తండ్రికి అడుగు దూరంలో అలాగే నిలబడింది. ఏం జరగబోతుందో ఊహించేలోగా చక్రవర్తి మెరుపు వేగంతో చెయ్యి చాపి కూతురి భుజం పట్టి లోపలికి తోశాడు. ఆ తోపుకి ఆమె నిలదొక్కుకోలేక వెనక్కి పడింది. వెంటనే చక్రవర్తి తలుపులు మూసేస్తూ చెప్పాడు. 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ క్యాసెట్లు ఎక్కడ తీశారో అక్కడ పెట్టేయండి. ప్రత్యూష, హర్షలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చక్రవర్తి గది తలుపులు మూసేసి వెనుదిరిగాడు. అప్పుడు వినిపించింది ఆ శబ్దం, బూట్ల శబ్దం. అదిరిపడి వెనక్కి తిరిగాడతను. ఎదురుగా పోలీసులు. మీకసలు చక్రవర్తి గారిపై అనుమానం ఎలా వచ్చింది? హర్షాని అడిగాడు ఇన్స్పెక్టర్ రవికుమార్. మొదట్లో నాకు కనీసం అనుమానం కూడా రాలేదు. ఆయన ఈ బిజినెస్ చేస్తారని కూడా ఊహించలేదు. ఒకసారి ఉషా ఫైనాన్స్ కంపెనీ ఆఫీస్లో మామయ్య రిక్రియేషన్ కోసం ఉపయోగించే గదిలో బ్లూ ఫిలిం చిత్రీకరించడం యాదృచ్ఛికంగా నా కంటపడింది. మామయ్య పర్యవేక్షణలో అది జరుగుతోంది చెప్పాడు హర్ష. చక్రవర్తి తను చేసిన నేరాన్ని ఒప్పుకుంటూ చెప్పిన విషయాలు అందరినీ నిర్ఘాంతపరిచాయి. డబ్బు సంపాదించడానికి బ్లూ ఫిలిం బిజినెస్ అంత లాభసాటి అయిన వ్యాపారం మరొకటి లేదని గ్రహించాను. సుందర్ని భాగస్వామిగా చేర్చుకుని బ్లూ ఫిలిం తీయడం మొదలుపెట్టాను. అనాథాశ్రమంలోని ఆడపిల్లలను నా వ్యాపారానికి ఉపయోగించుకున్నాను. అందుకు వార్డెన్ ధనలక్ష్మి నాకు సహకరించేది. సినిమా నటి కావాలన్న ఆశతో ఉన్న జయలక్ష్మికి వేషం ఇప్పిస్తానని ఆశపెట్టి కూల్ డ్రింక్లు మత్తుమందు కలిపించి ఆమెకు స్పృహలేని స్థితిలో బ్లూ ఫిలిం తీశాం. జరిగిన మోసం గ్రహించి శీలం కోల్పోయానన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంది. నేను ఆమెని బ్లూ ఫిలింలో వాడుకున్నానని, తన పతనానికి కారకుణ్ణి నేనే అని ఉత్తరం రాసిపెట్టింది. పోలీసుల కంటే ముందుగా అనాథాశ్రమానికి వెళ్లిన నేను ఆ ఉత్తరాన్ని మాయం చేసి దాని స్థానంలో నా చావుకి నేనే బాధ్యురాలని అని జయలక్ష్మి రాసినట్టే రాసుంచాను. జయలక్ష్మిని తీసిన బ్లూ ఫిలిం తాలూకు క్యాసెట్ శృంగార తార పేరుతో రిలీజ్ చేశాను. నేను తీసిన బ్లూ ఫిలిమ్స్ అన్ని మదాలసా ఎలక్ట్రానిక్స్ ఓనర్ అయిన చిదానంద చేత అమ్మిస్తున్నాను. అతను చెప్పిన విషయాలు విని స్తంభీభూతులయ్యారు హర్ష, ప్రత్యూషులు. చేతులకి బేడీలతో పోలీసుల మధ్య కూర్చున్న భర్తని కుముదిని నిర్వికారంగా చూస్తుంది. చక్రవర్తి ఉన్నట్టుండి లేచాడు. ఒకసారి పైకి వెళ్ళాలి. దేనికి? అడిగాడు ఇన్స్పెక్టర్. పైన గదిలో ఇంకా కొన్ని క్యాసెట్లు దాచాను. పదండి. రవికుమార్ లేచాడు. ముందు ఇన్స్పెక్టర్ నడుస్తూ ఉండగా కానిస్టేబుల్స్ వెన్నంటి వస్తూ ఉండగా చక్రవర్తి మేడమెట్లెక్కాడు. ఎక్కడా? ఏ గదిలో? అడిగాడు రవికుమార్. ఇక్కడే. చక్రవర్తి ముందుకు నడుస్తున్నవాడల్లా హఠాత్తుగా ఇరువైపులా ఉన్న కానిస్టేబుల్స్ని పక్కకి నెట్టి పరుగులంకించుకున్నాడు. కానిస్టేబుల్స్ వెంటపడ్డారు. తన హెచ్చరికను లెక్క చేయకుండా పరిగెడుతున్న చక్రవర్తి కాలిని రివాల్వర్తో గాయపరిచాడు రవికుమార్. అయినా చక్రవర్తి పరుగాపలేదు. బార్లా తెరిచి ఉన్న గదిలోకి సంధించి విడిచిన బాణంలా దూసుకుపోయాడు. ఆ గదిలో డాబాపైకి వెళ్లడానికి మెట్లున్నాయి. అతను ఆ మెట్లెక్కి క్షణంలో మాయమయ్యాడు. అతన్ని వెన్నంటి వచ్చిన ఇన్స్పెక్టర్కి అతను కనిపించలేదు, కానీ కెవ్వుమన్న చావుకేక ఆ నిశ్శబ్దంలో రింగుమంటూ అది భయంకరంగా మార్మోగింది. రవికుమార్ ఆందోళనగా పెట్టగోడ దగ్గరకొచ్చి చూశాడు. అప్పటికే అంతా అయిపోయింది. చక్రవర్తి పెట్టిన చావుకేకతో పాటే అతని దేహం ఆ భవనం పైభాగం పైనుండి జారి నడి రోడ్డు మీద పడి మాంసం ముద్దగా మారిపోయింది. అక్రమ సంపాదనతో ఎర్రబడి పొంగులు వారుతున్న రక్తం.
కామపు రణాలని, స్వార్థపు అణువులని, కుటిలత్వాన్ని పెంచుకున్న రక్తం రోడ్డు మీద కాలువ కట్టింది. ఆ దృశ్యాన్ని చూడలేనట్లు బాధగా కళ్ళు మూసుకున్నాడు ఇన్స్పెక్టర్ రవికుమార్. 2 ఏళ్ల తరువాత ఋతువులు మారి కొత్త ఋతువులు వచ్చినట్టే ఆ ఇంట్లోనూ మార్పులు జరిగాయి. సింధూర శిక్షాకాలం పూర్తయి జైలు నుంచి విడుదలై వచ్చింది. చక్రవర్తి స్థాపించిన దీనబంధులో తన శేష జీవితాన్ని అనాథ సేవకి అంకితం చేస్తానన్న ఆమె నిర్ణయాన్ని కాదనలేకపోయారు హర్ష, ప్రత్యూషలు. భర్త చనిపోయాక కుముదిని అనాథాశ్రమంలో కొన్ని మార్పులను చేసింది. తన భర్త విరాళం రూపంలో ఆశ్రమానికి వచ్చిన డబ్బుని అనాథలకు అందనివ్వడం లేదని, అతని ఖజానా నింపుకున్నాడని తెలుసుకున్న ఆమె ఆస్తిలో కొంత భాగాన్ని ఆశ్రమానికి రాసిచ్చింది. ఆశ్రమ బాధ్యతను స్వీకరించి నిర్వహణలో సింధూరకు తోడ్పడింది. భర్త చనిపోయిన ఏడాదిలోగా కూతురు పెళ్లి చేస్తే కన్యాదాన ఫలం దక్కుతుందన్న కుముదిని కోరిక ప్రకారం హర్ష, ప్రత్యూషల వివాహం జరిగింది. హర్షకి ప్రత్యూష అంటే ప్రాణమైతే ప్రత్యూషకి హర్షే జీవితం. వారి దాంపత్యం సుఖప్రదంగా సాగిపోతుంది. అయిపోయిందండి ప్రత్యూష. మన ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.